నా చిన్నప్పుడు నేను నేర్చుకున్నానండి. దిస్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్, ఐ వాంట్ షేర్. నా స్కూల్లో, అది హైందవ స్కూలు, ఎంతో విగ్రహారాధన, ఎంతోనో క్రైస్తవులు అంటే అసహించుకునేది, చాలా చిన్న స్కూల్. నేను ఒక సేవకుని కుమారుడని తెలిసిందంటే ఇంకా చిన్న చూపు చూస్తారు, హేళన చేస్తారు, క్లాసుల్లో మధ్యలోనే హేళన చేస్తారు. అలాంటి సమయంలో నాకు అనిపించేది, వీరు ప్రతిరోజు నన్ను ఏదో ఒక రీతిగా అవమానపరుస్తానికే చూస్తూ ఉన్నారు. దే ఆర్ ట్రైంగ్ టు ప్లే విత్ మై మైండ్. నువ్వు వద్దురా, నువ్వు చేయలేవురా, నీకు చదువు రాదురా, నువ్వు చదవలేవురా. నాకు ఒకసారి రోషం వచ్చింది. మా ఇంగ్లీష్ టీచర్ నువ్వు చదవాలంటే, అవునా, గివ్ మీ ద బుక్, ఐ విల్ రీడ్ అండ్ షో యూ అన్న. నేను చదివి చూపించిన తర్వాత, వేర్ డిడ్ యు లెర్న్? ఐ రీడ్ బైబిల్ ఎవ్రీ డే అన్న. ప్రతిరోజు వాక్యం చదువుతాను నేర్చుకున్నాను ఇంగ్లీష్ అన్న. ఐ యామ్. మై గాడ్ సెడ్ ఐ విల్ మేక్ యూ గ్రేట్ యాజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఎర్త్. మై గాడ్ సెడ్ ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, నాట్ జస్ట్ యూ గ్రేట్, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ యాజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఎర్త్. మై గాడ్ సెడ్ యూ విల్ బి ద హెడ్, నాట్ ద టెయిల్. మై గాడ్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద విజ్డమ్. నేను ఏం చేసేవాడిని తెలుసా? నా కాలేజ్ లైఫ్ వెళ్ళేటప్పుడు ఐ షుడ్ డిక్లేర్ దోస్ వర్డ్స్. దేవా, మనుషులు చెప్తాం కాదు నేనేంటో, నువ్వు చెప్పావు, అది నేను నమ్ముతున్నా. నువ్వు చెప్పింది నేను చెప్పుకుంటున్నా. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ పుట్టింగ్ అ ప్రొటెక్షన్ ఓవర్ ఎ డిఫెన్స్ సిస్టమ్ ఓవర్ ద వర్డ్స్ కమింగ్ ఓవర్ త్రూ మీ. నీకు చేత కాదంటే ఎవరు చెప్పాడు? నా దేవుడు చెప్పాడు నాకు చేతన అవుతుంది. నువ్వు చెప్పింది లెక్క కాదు. ద సుప్రీం హ్యాస్ టోల్డ్ మీ హూ ఐ యామ్. అందుకని నా కాలేజ్ లైఫ్లో ఐ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కిడ్. ఐఎమ్ ద యంగెస్ట్ ఆడియన్స్ ఇన్ మై కాలేజ్ అండ్ టిల్ డేట్ నా రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు నా కాలేజ్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. అండ్ నా కాలేజ్లో ఏంటి, నేను ఇంకా స్టూడెంట్గా ముగించే ముందే నా కాలేజ్లో ఉద్యోగం ఇచ్చి నన్ను టీచ్ చేయమన్నారు. వై? బికాస్ ఐ సెడ్ ద వర్డ్. నేను మొదటి రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈడ చిన్నపిల్లడా, ఈడ అందరు హేళనగా చూశారు. బట్ చివరికి వచ్చేటప్పటికి ఆడే కావాలి అన్నిటికీ. రాజ్, ఫ్రీగా ఉంటావా, వస్తావా? రాజ్, ప్లీజ్, ఐ విల్ పే యూ దిస్ మచ్, కెన్ యూ కమ్ ప్లీజ్, డూ మై ప్రాజెక్ట్స్, హెల్ప్ మీ దిస్, డూ దిస్ ఫర్ మీ, డూ దిస్ ఫర్ మీ. వై? ద వర్డ్ చేంజ్ ద డిఫరెన్స్. ద వర్డ్ మేడ్ మీ థింక్ హూ ఐ యామ్. అండ్ వెన్ ఐ డిక్లేర్, ఐ సీ ద వర్క్ మేనిఫెస్ట్. వాట్ డు ఐ డూ? డిక్లేర్ మోర్. అవును కదా? మీరెవరో మీకు తెలియదండి చాలామందికి. ఐఎమ్ సారీ, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. మీరు ఏమి చేయగలరో మీకు చెప్పలేరండి. చెప్పగలుగుతారా? బట్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ కమ్ హియర్, ఐ నో వాట్ ఐమ్ గోనా డూ. బికాస్ ద హోలీ స్పిరిట్ హస్ ప్రిపేర్డ్ మీ బిఫోర్, టాట్ మీ బిఫోర్, గేవ్ మీ ఎ విజన్ బిఫోర్. ఐ నో వాట్ టు ఎక్స్పెక్ట్ హియర్. ఎంతమంది మీరు చేసే పనుల్లో యూ నో వాట్ టు ఎక్స్పెక్ట్ బిఫోర్, బికాస్ గాడ్ హస్ ఆల్రెడీ టోల్డ్ యూ. The reason being, you don't have any declarations, which means you don't have the word. వాక్కు లేదు. వాక్కు ఉంటే చెప్పగలుగుతారు, వాక్యం లేకపోతే ఏం చెప్తారండి? దేవుడు మీ పట్ల కలుగున్న తలంపులు ఏంటి? అంతే ప్రారంభంలో అడిగా. ఏంటి? వాట్ ఈస్ యర్ డిఫెన్స్ ప్రామిస్? వాట్ ఈస్ యర్ అప్లిఫ్టింగ్ ప్రామిస్? వాట్ ఈస్ యర్ ప్రొటెక్షన్ ప్రామిస్? వాట్ ఈస్ యర్ బ్లెస్సింగ్ ప్రామిస్? స్పీక్ ఇట్ అవుట్.